చరిత్రలో ఈ రోజుకు స్వాగతం. జనవరి 27. కాలాన్ని వెనక్కి తిప్పితే ప్రతిరోజు ఒక చరిత్రే. ఈరోజు జనవరి 27. ప్రపంచ గమనాన్ని మార్చిన ఆవిష్కరణలు, దేశ గమనాన్ని నడిపిన నాయకులు మరియు వెండి తెరపై చెరగని ముద్రలు వేసిన నటుల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. గుమ్మడి వెంకటేశ్వరరావు గారు నటనా ధృవతార. తెలుగు సినిమా అంటే కేవలం హీరోలు మాత్రమే కాదు, కథను తన భుజాన మోసే గొప్ప నటులు కూడా. అలాంటి వారిలో అగ్రగణ్యులు నటశేఖర గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. 1927 జనవరి 27న గుంటూరు జిల్లాలో జన్మించారు. దాదాపు 500 సినిమాలకు పైగా నటించారు. తండ్రిగా, తాతగా, విలన్గా ఏ పాత్రలోనైనా ఆయన పరకాయ ప్రవేశం చేసేవారు. మహామంత్రి తిమ్మరుసులో ఆయన నటన అజరామరం. ఆర్ వెంకట్రామన్ దేశోన్నత నాయకుడు. భారత రాజకీయ యవనికపై నిరాడంబరమైన వ్యక్తిత్వానికి మారుపేరు రామస్వామి వెంకట్రామన్. భారత 8వ రాష్ట్రపతి సేవలందించిన ఆయన 2009 జనవరి 27న కన్నుమూశారు. స్వాతంత్ర సమరయోధుడిగా, కేంద్ర మంత్రిగా దేశానికి ఆయన చేసిన సేవలు అనన్య సామాన్యం. థామస్ ఎడిసన్ బల్బు పేటెంట్ ఇప్పుడు మనం వెలుగులో ఉన్నామంటే దానికి కారణం థామస్ ఆల్వా ఎడిసన్. సరిగ్గా 1880 జనవరి 27న ఎడిసన్ తను కనిపెట్టిన ఎలక్ట్రిక్ బల్బు కోసం పేటెంట్ హక్కులు పొందారు. వేలసార్లు విఫలమైన పట్టుబదులని విక్రమార్కుడిలా పోరాడి ప్రపంచానికి చీకటి లేని రాత్రిని బహుమతిగా ఇచ్చారు. మానవ చరిత్రలో అదొక అద్భుతమైన మలుపు. జేమ్స్ వాట్ ఆవిరి యంత్రం పారిశ్రామిక విప్లవానికి పునాది పడింది ఇక్కడే. 1769 జనవరి 27న జేమ్స్ వాట్ తన ఆవిరి యంత్రం నమూనాపై పేటెంట్ హక్కులు పొందారు. గుర్రపు బండ్ల నుంచి రైలు ఇంజన్ల వరకు, చిన్న ఫ్యాక్టరీల నుంచి భారీ పరిశ్రమల వరకు ఈ ఆవిష్కరణే ప్రపంచాన్ని పరుగులు పెట్టించింది. ఆధునిక ఇంజనీరింగ్కు ఇది ఒక ప్రాణం పోసింది. చూశారుగా జనవరి 27 వెనక ఎన్ని విశేషాలు ఉన్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి చరిత్రలో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.